ములక్కాడ ఆలు కర్రీ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న ములక్కాడ, బంగాళదుంప వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం కూడా వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అలానే ఉంచి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ను యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత దగ్గరగా అవుతుంది. ఈ విధంగా ములక్కాడ ఆలు కర్రీని తయారు చేయవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం. ముందుగా 3 గుడ్లను తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, కొత్తిమీర, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఒక బ్రెడ్ని తీసుకొని ఇందులో డిప్ చేసి పెనం పైన వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చాలి. లాస్ట్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.